చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి నిర్మాతలకు అలాగే ఫెడరేషన్ వాళ్లకు జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద నిజాలేంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ చాలా కాలంగా ఫెడరేషన్ వాళ్లకు మీకు సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడంలో మీరు ముందడుగు వెయ్యడం లేదు. నిర్మాతలు కావాలని చెప్పేసి అవాయిడ్ చేస్తున్నారు అని అంటున్నారు వాళ్ళు. ఎందుకు 30% పెంచుతామని మాట ఇచ్చారు, మాకు ఇప్పుడు ఎందుకు పెంచట్లేదు అనేది వాళ్ళ క్వశ్చన్. మీరేమంటారు సార్? ఇప్పుడు సినిమా అన్నాక ఒక ప్రొడ్యూసర్ హ్యాస్ ఎ రైట్ టు ఎంగేజ్ ఎనీబడి, ఎనీ వర్కర్ దట్ ఈస్ అవైలబుల్. అంటే లా ఆఫ్ ద ల్యాండ్, కోర్ట్ రూలింగ్స్, కాన్స్టిట్యూషనల్ రైట్ వచ్చి రైట్ టు వర్క్, అంటే ఎవరు వర్క్ చేయాలన్నా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఎగ్జాక్ట్లీ ఆ లీగల్ సిస్టమ్ కంటి అతీతంగా కొన్ని యూనియన్ ఫ్రేమ్వర్క్ రూల్స్ ఉన్నాయి. ఎవరు దాన్ని అపోజ్ చేయలేక ఏది టచ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుందో, మన సినిమా ఎంత డిస్టర్బ్ అవుతుందో అన్న భయంతో ఈ వ్యవస్థలో అలానే వర్క్ చేస్తూ వస్తున్నారు. దీనివల్ల చాలా చిన్న సినిమాలు చేయలేకపోతున్నారు. మామూలుగా ఇప్పుడు మీకు ఒక మలయాళంలో వెళ్తే 1 నుంచి 2 కోట్ల రూపాయలు ఒక మంచి చిన్న సినిమాని తీయగలరు. కరెక్ట్. బెంగాల్కి వెళ్తే 1 కోటి రూపాయల చిన్న సినిమాని ఈజీగా తీయగలుగుతున్నారు. కరెక్ట్. గుజరాత్లో వెళ్తే తీయగలుగుతున్నారు. ఎస్. అంటే మనం ఉన్న ఇండియా గురించే మాట్లాడుతున్నాను నేను. ఇట్లా ఇన్ని ప్లేసుల్లో ఇలా చేయగలిగినప్పుడు మన తెలుగులో మాత్రము ఒక అంటే 5 నుంచి 15 కోట్లు అవుతుంది. ఎందుకంటే ఈ యూనియన్ వ్యవస్థ మనకు చాలా కన్స్ట్రెంట్స్ క్రియేట్ చేసి ఒక లేయర్ని అంటే పెట్టి బ్లాక్ చేసి ఇక్కడున్న టాలెంట్ని కరెక్ట్గా లెవరేజ్ చేయకోకుండా వాళ్ళకి ఎలా అవసరమైతే అలానే జరిగేట్టు ఒక వ్యవస్థ ఉంది. దాన్ని అపోజ్ చేయాలి. ఇది జస్ట్ వేజ్ ఇష్యూ కాదు. ఇక్కడ ఇలాంటి సమయంలో ఆల్రెడీ ఈ కాస్ట్ని మేనేజ్ చేయలేమన్నటువంటి పరిస్థితిలో పెంచడం అన్నది డజంట్ మేక్ సెన్స్. ఇది ఎలా ఉన్నా ఒక అడుగు అంటే ఏదన్నా కన్స్ట్రక్షన్ అంటే చిన్న ఊర్లో కడితే ఒక రేట్ ఉంటుంది, పెద్ద ఊర్లో కడితే ఇంకో రేట్ ఉంటుంది. ఆ చేంజ్ ఒక 10-20% ఉంటుంది, 100 టైమ్స్ ఉంటుంది. అరే నువ్వు ల్యాండ్కి ఎక్కువ ఇస్తున్నావు కాబట్టి నాకు కన్స్ట్రక్షన్ రేట్ కూడా ఎక్కువ ఇవ్వు, నువ్వు ఎక్కడ వెళ్ళి లేబర్ని తీసుకోవడానికి లేదు, నా నుంచే తీసుకోవాలా, కానీ నీకు జూబ్లీహిల్స్లో గజం 4 లక్షల రూపాయలు ఉంది కాబట్టి నాకు 1 లక్ష రూపాయలు పర్ గజం ఇవ్వంటే కుదరదు. కన్స్ట్రక్షన్ 15,000-20,000 రూపాయలు అవుతుంది ల్యాండ్ కాస్ట్. అలా హీరోకి ఎక్కువ ఇస్తున్నావు కాబట్టి నువ్వు నాకు లేబర్ పెంచు అంటే డిమాండ్ను బట్టి ఉంటుంది కదండి. ఏదైనా ఒక పని కంప్లీట్ చేయడానికి వేరియస్ కలిసి రావాలన్నమాట. ఒక్కొక్క స్కిల్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. కరెక్ట్. నేను జూబ్లీహిల్స్ 4 లక్షల గజం ఇచ్చినాను కాబట్టి ఇంకొక రేట్ కన్స్ట్రక్షన్కి ఇవ్వంటే కుదరదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అలానే సినిమా తీయడంలో ఒక 500 డిఫరెంట్ స్కిల్స్ ఉంటుంది. 24 క్రాఫ్ట్స్ అంటారు. విత్ ఇన్ ద క్రాఫ్ట్ దర్ ఆర్ మల్టిపుల్. ఆ స్కిల్లో డిఫరెంట్ స్కిల్ లెవెల్స్ ఉంటుంది. ఆ స్కిల్ లెవెల్ బట్టి వీ హ్యావ్ టు పే. ఇక్కడ అన్యాయం చేస్తున్నారు అంటున్నారు కదండి. ఎవరికి అన్యాయం జరగట్లేదు. సినిమాలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి యావరేజ్గా 50,000 నుంచి 2 నుంచి 3 లక్షల రూపాయలు నెలకు సంపాదించే కార్మికులే చాలా మంది ఉన్నారు. అంటే డైలీ చూసుకుంటే కూడా 2,000 దగ్గరలో ఉంది. ఒక డ్రైవర్కు 2,000 ఈజీగా వస్తుందండి ఒక సినిమాలో పనిచేస్తే. అరే మా డ్రైవర్ పొద్దున్నే 3 గంటలకు వస్తాడంటే 3 గంటలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు ఒక డ్రైవర్కు ఇవాళ ఊబర్, ఓలా ఇలాంటివి వచ్చినాక వాళ్ళకి చాలా యాప్స్ వచ్చినాయండి. వర్క్ చేయాలంటే అంత వర్క్ ఉంది. ఫోర్స్గా సినిమా మీదే నేను ఛార్జ్ చేయాలన్న అవసరం లేదు. సినిమా లేదనుకోండి వెళ్ళండి, ఊబర్ డ్రైవ్ చేసుకోండి, రోజుకు 1000 నుంచి 2,000 సంపాదించమని పనిచేసే టైంని బట్టి. ఇక నాకేదో వేజ్ రావట్లేదని చెప్పడం కరెక్ట్ కాదు. చేయండి, నాకు 2,000 రాకుండా నేను డ్రైవ్ చేయను అని ఇంకో డ్రైవర్ ఇస్తాడు. ఆల్రెడీ యూనియన్లో నేను మెంబర్ కాబట్టి నాకే ఇవ్వాలా, కానీ నువ్వు అంటే ఇప్పుడు 1,200 ఎంత ఉంది పర్ షిఫ్ట్. జనరల్గా 1.5 షిఫ్ట్ యావరేజ్గా రన్ అవుతుంది. ఓకే. కెనాట్ ఫోర్స్ us to pay
1200 బదులు ఇప్పుడు 30% పెంచితే 1600 పర్ షిఫ్ట్ డ్రైవర్ వేజ్ ఎక్కడా లేదండి. ఓకే. రెగ్యులర్ వర్క్ ఇవ్వకుండా జస్ట్ నాకు ఈ రోజు మాత్రమే కావాలంటే కూడా ఒక యాప్లో బుక్ చేసుకుంటే హ్మ్. సేమ్ వచ్చేస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు నేను ఒక వెహికల్ డీజిల్ డ్రైవర్కి పే చేసేది నేను ట్రావెల్ ఏజెన్సీకి ఇస్తే సగం కాస్ట్ అయిపోతుంది. జస్ట్ బికాజ్ నేను ఒక యూనియన్ వ్యవస్థ పెట్టినాను కాబట్టి కంపల్సరీగా మాకు ఎక్కువ ఇవ్వాలన్నది తప్పు. ఓకే. సో, యెస్. ఆ కంట్రోల్డ్ దీని నుంచి బయటికి రావాలండి. అంటే ఓపెన్ వేజ్ సిస్టమ్ ఉండాలి. హ్మ్. 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 డ్రైవర్కి 25,000 జీతం ఇచ్చి పెట్టుకుంటాను నేను. నేను 50,000, 60,000, 70,000 ఎందుకు పెట్టాలి? అంటే డ్రైవింగ్ వర్క్ ఓన్లీ 4 or 5 hours ఇన్ డే ఉంటుంది అంతే. హ్మ్. ఇంకోటి నేను డ్రైవర్గానే ఎందుకు పెట్టుకోవాలంటే యూ కెన్ డూ అసిస్టెంట్ వర్క్. ఇప్పుడు మీకు ప్రతి యజమాని వాళ్ళ డ్రైవర్తో ఏదో ఒక అసిస్టివ్ వర్క్ చేయించుకుంటారు. సరే. డ్రైవింగ్ వర్క్ 4 hours ఉందనుకోండి, ఇంకో 5 hours కొంతమంది చేయించుకోవచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. అదే. అదే. ఆ! చాలా పనులు చేయొచ్చు. వీళ్ళేమంటే డ్రైవర్ అంటే డ్రైవరే చేయాలా. ఓకే. ఈవినింగ్ వెళ్తారు, మిగతా టైం అంతా ఐడియల్‌గా ఉంచాలా. సో, ఒక సినిమా నేను అమెరికాలో తీస్తే ఒక షెడ్యూల్‌కు 70 మంది క్రూ కావాల్సుంటే ఇక్కడ 500 మంది క్రూ అవుతున్నారు. ఎందుకు అంటే ఇట్లా ఈ ఫోర్స్డ్ ఇది అంటే రోల్స్ డిఫైన్ చేయడం వల్ల ఇప్పుడు నేను ఓకే. సినిమా చేస్తే నేను డిఫైన్ చేసుకోవాలి. నాకు వర్క్ ఏమి, నేను వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమి. ఆ! అలా నేను ఒక ఫెడరేషన్ డిఫైన్ చేయడం కరెక్ట్ కాదు. దానివల్ల చిన్న సినిమాలు చేయలేకపోతున్నారు. పెద్ద సినిమాలు కనీసం అఫోర్డ్ చేయగలుగుతుంది. అవి కూడా ఇప్పుడు కష్టాల్లో ఉంటుందన్నమాట. అసలే ఓ పక్కన థియేటర్స్‌లో రిలీజ్ గాక ఓటీటీలకెళ్ళిపోయి జనాలు థియేటర్స్‌కి రాక చాలా మంది ప్రొడ్యూసర్స్ డ్రాప్ అయిపోయేటువంటి పరిస్థితులున్నాయి ప్రెజెంట్. అవునండి. మళ్ళీ ఇది గూడా ఇంకొక ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే చాలా మంది వెనక్కెళ్ళిపోతారేమోనండి ప్రొడ్యూసర్స్ గూడా. అంటే ఇది 30% పెంచడం అన్న దానికన్నా ప్రాబ్లము వీళ్ళ మెంబర్‌షిప్ అన్నది తీసేసి ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు. కొత్త డ్రైవర్ సిస్టమ్‌లోకి రావాలంటే దానికి రూ. 5,00,000 మెంబర్‌షిప్ అంట. ఓహ్! ఒక 5,00,000 5,00,000 మెంబర్‌షిప్. ఓహ్! మీకు ప్రొడక్షన్ బాయ్ అంటారండి. అంటే వచ్చి టీ, కాఫీ సప్లై చేయడానికి, ఆ! పెన్ సర్వ్ చేయడానికి. దానికి యూనియన్ ఎందుకండి? అవును. అవును గదా! యాహ్! ఆ! ఈ ఇండస్ట్రీలో ఓకే. ఒక 40% యూనియన్ నుంచి ఉంటదండి. ఓకే. ఆ యూనియన్ బాయ్ ఒక కొత్త రావడం ఆ యూనియన్‌లోకి రావాలంటే 7,00,000 మెంబర్‌షిప్. ఓకే. ఒక డాన్సర్ యూనియన్ ఉంటుంది. హ్మ్. మనకిక్కడ డాన్సర్స్ లేరండి. మీరు సినిమాలు చూసి వెళ్లి చూడండి లాస్ట్ 4 ఇయర్స్‌లో. హ్మ్. మన డాన్సర్స్ ఒక్కరు కూడా ఫ్రంట్‌లో కనిపించరు. ఓకే. అదే మీరు టీవీ చూసినారంటే ఇది ఈటీవీ గాని, ఆహా గాని ఇప్పుడు మీకు చాలా ఆహ్, మాలో గాని చాలా డాన్స్ షోస్ ఉంటాయి. హ్మ్. ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ ఉంటుంది హైదరాబాద్‌లో. ఓకే. వాళ్ళు యూనియన్‌లో లేరు కాబట్టి వాళ్ళని మేము తీసుకోకూడదు. ఓకే. యూనియన్‌లో తీసుకోవాలా లేకుంటే ముంబైకెళ్ళాలా, చెన్నైకెళ్ళాలా. నేనిక్కడ ఒక ఫ్లైట్ టికెట్ ఇచ్చి డబుల్ పే చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మరి డబుల్ షిఫ్ట్ ఇచ్చుకుంటూ ఓహ్! ఇక్కడ ఎగ్జిస్టింగ్ డాన్సర్స్‌కి అవకాశం లేదు. హ్మ్. ఇప్పుడు అది ఇది గూడా ఉంది సార్ కంప్లెయింట్. ఏమంటే లోకల్ వాళ్ళని తీసుకోవట్లేదు. ముంబై నుంచి వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు. మా పొట్ట మీద కొట్టేటువంటి పరిస్థితులున్నాయి. మేము తినాల్సింది వాళ్ళు తింటున్నారనేది గూడా ఉంది ఒక వెర్షన్. వాళ్ళు చేస్తున్న ప్రాబ్లమే కదండీ. ఇక్కడ కొత్త డాన్సర్స్‌కి అవకాశం ఇవ్వట్లేదు కదా! మెంబర్‌షిప్ ఫీ ఎందుకండి 7,00,000? ఆ! ఏ వ్యవస్థలో కూడా ఇదే యూనియన్ నుంచి తీసుకోవాలని ఎక్కడ లేదండి. హ్మ్. హ్మ్. మీకు అవైలబుల్ టాలెంట్‌ని బట్టి తీసుకుంటారు. ఇప్పుడు మీ ఛానెలే ఉంది. ఒక యాంకర్ కావాలంటే యాంకర్స్‌కి ఒక యూనియన్ ఉండొచ్చు. ఎందుకు? ఆ యూనియన్ ఈస్ మెంట్ ఫర్ వెల్‌ఫేర్. యాహ్! అన్ మీ ఛానెల్ ఆ యూనియన్ నుంచే తీసుకోవాలంటే మీ సంస్థ ఇష్టం ఎవరినైనా తీసుకోవచ్చు. కరెక్టే అండి. అది కరెక్ట్. హైర్ చేసినాక యాంకర్ ఇలా యూనియన్ జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఏదన్నా చేయరాని పని చేసినా తప్పున్నా వాళ్ళు యూనియన్ క్యాన్ కమ్ అండ్ ఫైట్ యెస్. ఫర్ ఎ పర్టిక్యులర్ కాజ్. అంతేగాని ఎంప్లాయ్‌మెంట్‌ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఒక యూనియన్‌కి దేర్ ఇస్ ఎనీ రైట్. హ్మ్. హ్మ్. కరెక్ట్. సో, ఇప్పుడేంటంటే మరి మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు వీళ్ళు కంప్లీట్‌గా షూటింగ్స్‌ని బంద్ చేసేసి ఆగిపోయారు గాబట్టి మీరేం చేయబోతున్నారు? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? అంటే అది షూటింగ్స్ అలా ఆపడం ఇల్లీగల్ అండి. హ్మ్. అంటే ఎవరైనా డిసైడ్ చేసుకోవచ్చు నేను పనికి రాను అని. యెస్. అది ఇండివిడ్యువల్ చాయిస్. యూనియన్ చాయిస్ కాదు. యాహ్! 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 ఓకే. అలో చేయకూడదు అన్నది కూడా యూనియన్ చాయిస్ కాదు. హ్మ్. హ్మ్. వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ ఇల్లీగల్. హ్మ్. నేను ఒక నోటీస్ పంపించాను. అవసరమైతే ఐ విల్ గో టు ద కోర్ట్ ఫైలింగ్ ఎ లా సూట్. తర్వాత విల్ ఫైండ్ ద లీగల్ రెమెడీస్. ఓకే.
మధ్యలో వాళ్ళు కూడా పరిస్థితి తెలుసుకొని ఇఫ్ దే రిలాక్స్ ఇట్స్ ఫైన్. బట్ ఈ కొత్త టాలెంట్కి అవకాశం ఇవ్వడం అన్నది వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్. ఓకే. సార్ ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు మీలోనూ 2 గ్రూపులున్నాయి. వాళ్ళలో కూడా 2 గ్రూపులున్నాయి అంటున్నారు. ఇట్లా డిఫర్ అయ్యారా? మీరు ఏమన్నా అట్లా ఏమన్నా ఉందా? ఎవరిలో కూడా 2 గ్రూపులు 3 గ్రూపులు ఉండదండి. హ్మ్. ముగ్గురు కలిస్తే ముగ్గురికి 3 అభిప్రాయాలు ఉంటుంది. 100లో ఉన్నప్పుడు 100లోనే అభిప్రాయాలు ఉంటుంది. ఒకే అభిప్రాయం మీద అందరూ ఉండరు. సో బట్ కామన్‌గా వి ఆల్ ఫీల్, అంటే యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ దే ఆల్ ఫీల్ ద సేమ్ సిట్యుయేషన్. అవునా? ఓకే. అది ఈ ప్రొడక్షన్‌కి వాళ్ళ ఓన్ కంపల్షన్స్ ఉంటాయి. బట్ యాక్టివ్‌గా ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ దే ఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్. అందరూ కలిసి, అంటే ఇది ఒక ట్రిగరింగ్ పాయింట్ ఇది. వేజ్ 5%, 10%, 30% అన్నది కాదు ఇష్యూ ఇక్కడ. ఓకే. ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ దొరికింది ఇప్పుడు. సో దీన్ని ఇప్పుడు ఎప్పటికీ చేయలేమన్న ఆ వ్యూలో అందరూ ఉన్నారు. ఓకే. అంటే మీలోనే కొంతమంది ప్రొడ్యూసర్స్ కావాలని ఫెడరేషన్ సభ్యులను రెచ్చగొట్టి సమ్మెకు దింపారు అని చెప్పి మాట్లాడుతున్నారు కొందరు. అది నిజమా అండి? గాసిప్‌లా ఆల్వేస్ ఉంటుంది కదండీ. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నా సినిమా కావాలంటే ఇదొక సినిమాకి ఎలాన్నా చేయని చెప్పి ఫెడరేషన్‌తో ఫ్రెండ్‌షిప్‌లో చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. కావాలని ఎవరు దీన్ని దింపరండి. అంటే కావాలని దింపితే జరిగే విషయం కాదు. హ్మ్. హ్మ్. సో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాకుంటుంది. బట్ సో ఒకరు చేస్తే జరిగే పని కాదు అది. హ్మ్. అది జరుగుతున్న పనిలో ఒక్కొక్కరు ఒకలా మాట్లాడిండొచ్చు. హ్మ్. దానివల్ల అది జరుగుతుండొచ్చు. మీరు నిన్న ఒక కామెంట్ పాస్ చేస్తే చూశాను నేను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కంటే కూడా వీళ్ళ జీతాలు ఎక్కువే ఉన్నాయి కొంతమందిలో. ఇంకా పెంచటం అంటే మా మీద భారం పడుతుంది అని చెప్పేసి. యాహ్! అదేండి మీకు ఇందాక చెప్పినాం కదా! హ్మ్. మలయాళంలో ₹1,00,00,000 సినిమా తీయగలిగినప్పుడు తెలుగులో ఎందుకు చేయలేము? ఎగ్జాక్ట్‌లీ. అంటే దేర్ ఇస్ అంటే నేను పెద్ద సినిమా వదిలేయండి. చిన్న సినిమా గురించి చిన్న సినిమాల గురించి పెద్ద సినిమాలంటే హీరోస్‌కే ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది కదండీ యూజువల్‌గా. రెమ్యునరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ ఎక్కువప్పుడు ఈ కాస్ట్‌ని అఫోర్డ్ చేయగలము. యెస్. యెస్. అంటే ఇది ఎక్కువైనా కూడా కాస్ట్ హ్మ్. అఫోర్డ్, ఇప్పుడు పెద్ద సినిమాలే అఫోర్డ్ చేయలేని రేంజ్‌కి వచ్చేసింది. అవును. అవును. అదైతే కరెక్ట్. అంటే చిన్న సినిమా ఇంకా చేయలేరు. యెస్. అంతే గదా! చేస్తే ఈ రూల్స్, ఈ ఫ్రేమ్‌వర్క్‌లో చేయలేరు. వాళ్ళు దొంగతనంగా ఎవరికీ తెలవకుండాగా హ్మ్. 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 అండర్ ద రాడార్ చేసుకోవాలి. వాడి ఓకే. డబ్బు పెట్టినప్పుడు అండర్ ద రాడార్ దొంగతనంగా ఎందుకు చేసుకోవాలి? రాయల్‌గా చేసుకోవాలి కదా! ఓకే. కార్మిక శాఖకు గూడా వెళ్ళినట్టున్నారు. అక్కడేమన్నా పరిష్కారం దొరికిందా అండి? ఇది కార్మిక శాఖ పరిధిలో ఎంతొస్తుందో నాకు తెలీదు. చాలా మందికు దే ఆర్ హైయర్ దాన్ ఏ సర్టెన్ మినిమమ్ వేజ్. కార్మిక శాఖ అంటే నాకు ఎగ్జాక్ట్ లిమిట్స్ తెలుసు. 16,000 కన్నా తక్కువ సంపాదించే వాళ్ళకు కార్మిక శాఖ ఇన్వాల్వ్ అవుతారు. అంటే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ నెలకు 16,000 కన్నా తక్కువ సంపాదించే కార్మికుడు నాకు తెలిసి లేడు. ఓకే. సో, అలాంటప్పుడు ఇది కార్మిక శాఖ పరిధిలోకి రాదు. అంటే అంటే బ్రాడర్‌గా నేను కామెంట్ చేస్తే అది కరెక్ట్ కాదు. బట్ ఓకే. నాకున్న నాలెడ్జ్‌లో 16,000 కన్నా తక్కువ సంపాదించే కార్మికుడు లేడు పని చేస్తే. నేను పని చేయను అంటే 16,000 ఎవరికి రాదు. యాహ్! సార్. అవును. అవును. ఎంత పని చేశానంటే ఇప్పుడు ఒక డ్రైవర్‌కి 3 రోజుల పని దొరుకుతుందంటే మిగతా 20 రోజులు పని చేయడానికి ఊబర్ ఉంది, ఓలా ఉంది. డిఫరెంట్ డ్రైవింగ్ యాప్స్ ఉన్నాయి. హ్మ్. యాహ్! నెల అంటే మొత్తం గూడా మీరు షూట్స్ చెయ్యరు గదా! అసలు అయినా కూడా. అంటే మోస్ట్‌లీ మా దగ్గర పనిచేసే వాళ్ళకు కనీసం 15-20 రోజుల వరకు మా దగ్గరే ఉంటుందండి. ఓకే. ఓకే. ఉన్న వాళ్ళకి వర్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు యూనియన్‌లో 2,000 డ్రైవర్లు, 1000 డ్రైవర్లు ఉన్నారనుకోండి. అంటే నాకు ఎగ్జాక్ట్ హా! హా! బిట్వీన్ ఆల్ ప్రొడక్షన్స్ ఒక 400 మంది డ్రైవర్లకి అవకాశం ఉంటుంది. ఓకే. మిగతా అవకాశం ఉండకపోవచ్చు. ఓకే. దాన్ని మీరు వాళ్ళ దగ్గర ఎళ్లి చూస్తే వాళ్ళొక లాబీ ఉంటుంది. ఆ లాబీలో ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తారు. వేరే వాళ్ళకి ఇవ్వరు. అది హ్మ్. మా ఆ సైడ్ విజిబిలిటీ ఉండదు. ఓకే. ఒక్కసారి ఓకే. అంటే ఇప్పుడు మా ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడు. తను లేకుంటే ఇంకొక అసిస్టెంట్ వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వెహికల్స్‌ని ఎవరిని ఎంగేజ్ చేయాలా? ఎవరిని డ్రైవర్స్‌ని హైర్ చేయాలని. వాళ్ళ మధ్యలో డిసైడ్ చేసుకొని దే విల్ హైర్ ద డ్రైవర్స్ హూ ఆర్, అంటే మాకు బాగా వర్క్ చేసిన వాళ్ళు ఎవరన్నా చూసి తీసుకుంటాం. ఓకే. సో, వాళ్ళు కంటిన్యూయస్‌గా చేస్తుంటారు. మా దగ్గర పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా నెలకు 15,000కి తక్కువ సంపాదించే వాళ్ళు నాకు తెలిసి లేరు. రైట్. ఓకే. చిరంజీవి గారిని గూడా కలిసినట్టున్నారు సరే మీరందరూ. ఏమన్నారాయన? అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మా వర్షన్
ఆయనకు చెప్పినా అండి, ఆయన వన్ సైడ్ విన్నారు కాబట్టి ఫెడరేషన్ వైపు కూడా విని ఈ సెట్ వీల్ గివ్ హిస్ ఒపీనియన్. ఓకే. ఫైనల్‌గా మీ ప్రొడ్యూసర్స్ అందరూ ఒకే మాట మీద, ఒకే బాట మీద ఉన్నామంటున్నారు కాబట్టి, ఏమి నిర్ణయం తీసుకున్నారు? మీకుగా మీరేం నిర్ణయం తీసుకున్నారు? ఓకే. చిరంజీవి గారు ఏం చెప్తారు? ఆయన ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏం డెసిషన్ వస్తుంది అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ మీరైతే ఏం డెసిషన్ తీసుకున్నారు? అంటే ఇక్కడ 2 ఇష్యూస్ అండి. ఒకటి హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలన్నది. అంటే యెస్. రెండవది ఈ ఆల్టర్‌నేట్ వర్క్ ఫోర్స్ ఓకే. లీగల్‌గా మనం సినిమాలు ఎలా రన్ చేయాలో, అంటే ఇప్పుడు లీగల్‌గా రైట్ టు వర్క్ అందరికి ఉన్నప్పుడు ఓకే. వాడు యూనియన్ పరిధిలో ఉందా లేదా అన్నది చెక్ చేసుకొని, ఓకే. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్, ఎక్స్‌టార్షన్ లేకోకుండా ఫెయిర్ సిస్టమ్, ఒక వర్కర్‌కి వాళ్ళకి కావాల్సిన వేజ్ ఇవ్వడం అనేది తప్పు కాదు. హ్మ్. హ్మ్. ఒక డ్రైవర్ 25,000 సంపాదిస్తే సినిమాలో పనిచేస్తే 25 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే. ఎక్కువ ఉండాలి, 30 ఉండాలా, 40 ఉండాలా, 70. హ్మ్. అది డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. అది ఒక డిమాండ్ చేస్తే ఉండకూడదు. ఓకే. 25 కన్నా తక్కువ ఉంటే అప్పుడు మినిమం వేజ్ అన్న ఇష్యూ వస్తుంది. ఓకే. బట్ నేను సినిమాలో ఉన్నాను కాబట్టి నాకు 40 రావాలంటే తప్పు. ఓకే. అంటే వాళ్ళు చెప్పొచ్చు మినిమం 1500 ఉండాలా, బట్ పర్ డే ఉంటే 1800 ఉండాలని. 3000 ఓకే. ఎందుకంటే నేను ఇద్దరు డ్రైవర్‌లని పెట్టి హైర్ చేయొచ్చు కదా అప్పుడు. యాహ్! సార్. రైట్ సార్. చూద్దాం. త్వరగా ఈ ప్రాబ్లమ్ ఒక సొల్యూషన్ దొరకాలని చెప్పేసి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా మీ సినిమాలు రన్ అవ్వాలి. అలాగే వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎవరికీ ప్రాబ్లమ్ లేకుండా ప్రేక్షకుల్ని మీరందరూ కలిసి ఎంటర్‌టైన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి.